హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో చూస్తున్న వెహికల్ వచ్చేసి అమ్మకానికి అయితే రెడీగా ఉంది. దీని మోడల్, ప్రైజ్ అన్ని చెప్పే ముందు అయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే వెహికల్ వచ్చేసి బజాజ్ మ్యాక్సిమా ఎక్స్వైడ్ అండి. ఇది సింగిల్ హ్యాండ్ అని అయితే చెప్పడం జరిగింది ఓనర్. అలాగే బండి అయితే చాలా నీట్ గా అయితే చూసుకున్నారండి. ఎక్కడ రెస్ట్ అనేది రాలేదు, అక్కడక్కడ వచ్చింది తప్ప ఎక్కువగా అయితే రాలేదన్నమాట. అలాగే టైర్లు వచ్చేసి 4 సీల్ టైర్లు, స్టెప్ని టైర్ కూడా పర్లేదండి. ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా పుచ్చు అనేది రాలేదు. మాక్సిమం మనోడు ఇంజిన్ ఆయిల్, తర్వాత రెడ్ ఎక్సైడ్ కూడా గాలిలో పావడం అయితే జరిగిందండి. వెహికల్ అయితే చాలా బాగుందండి చూడడానికి. అలాగే ఇంకో మాట ఏంటంటే, ఎవరో కూడా ఇలాంటి వీడియోలు చూసి ఆన్లైన్ పేమెంట్ అయితే చేయొద్దండి దయచేసి. అంటే ఈ వీడియోకి కాదు, ప్రతి వీడియోకి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ పేమెంట్స్ ఎవరో చేయొద్దండి. మీకు నచ్చితే కనుక బండి వెళ్ళి చూసుకొని అప్పుడు అడ్వాన్స్ ఇవ్వండి. అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయొద్దండి. సీలింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా బాగుంది, ఎక్కడ కూడా చిరుగుపై అయితే లేవండి. సీట్లు అయితే కొద్ది కంప్లైంట్ ఉంది, సీట్లు చెక్కలు ఉన్నాయి, అవి కూడా కుట్టించుకుంటే సరిపోద్ది అనమాట. అలాగే బండి చూసినట్టయితే అంతా నాకైతే బాగా నచ్చింది. అలాగే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్రైల్ వేసుకుని అయితే తీసుకోండి. మేమైతే ట్రైల్ కట్టలేదు, ఓన్లీ వీడియో అయితే తీసాను అనమాట. ఇక్కడ మిడిల్ బాటం కూడా అసలు ఎక్కడ పుచ్చలేదు, అది కూడా చూశాను బాగానే. నేను ఎక్కువగా వెహికల్ చూసేటప్పుడు అయితే ఇవే చూస్తుంటాను కాబట్టి మనకి క్లియర్గా కనిపిస్తుంటాయి. చాలా మంది అయితే ఇవి పట్టించుకోరు కాబట్టి ఓన్లీ బండే చూసుకుంటారు. నేనైతే ప్రతిదీ పిన్ టు పిన్ చూడడం వల్ల నాకైతే ఇవి కనిపించింది. ఇటుపక్క అంతా బాగానే ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చిన్నది తుప్పు అనేది లేసింది అనమాట, అది కూడా చూపిస్తాను చూడండి. అలాగే ఇంజిన్ వచ్చి ఎక్కడ కూడా లీక్లు అనేవి అయితే ఎక్కడ లేవు అసలు. ఇంజిన్ చాలా నీట్ గా అయితే ఉంది, చూడండి ఇంజిన్ ఎలా ఉందో. ఈ మోడల్ వచ్చేసి ఈ బాడీ చాలా బాగా అయితే రకరకాలుగా ఉంటుంది ఇంజిన్, కానీ మనోడైతే చాలా నీట్ గా చూసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. వీళ్ళు ఎక్కువ సర్వీస్కి అయితే తిప్పారంటండి. ఎప్పుడైనా కెరలు ఉంటే తిప్పుతారంట, లేదంటే ఓన్ పర్పస్ మీద తిప్పుతారట బండి. దాని గురించి అయితే ఇంజిన్ ఎలా ఉంది, బాగుంది కదండి. నాకైతే నచ్చింది, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి గేర్ బాక్స్ చూస్తారు కదా, ఎక్కడ లీక్లు అనేవి లేవు. చాలా నీట్ గా ఉంది ఇది బండి. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఓనర్ నెంబర్ టైటిల్లో పెడతాను, కాల్ చేసి కనుక్కోండి. ఎవరు కూడా టైం పాస్ కాల్స్ అయితే చేయకండి. అలాగే వెహికల్ సేల్ అయిపోతే మాత్రం అక్కడ వెహికల్ ఆటో అయిపోయిందని అయితే పెడతాను. అలాగే ఓనర్ నెంబర్ తీసి నా నెంబర్ పెంచుతానండి, నా వాట్సాప్ నెంబర్, అది కూడా బాగా గమనించగలరు. అలాగే బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంది. సైడ్ డోర్లు లేవని మీరు అనుకోవచ్చు, అవి అయితే ఉన్నాయంటండి, ఇంటి దగ్గర ఉన్నాయంట. వర్షాకాలం కదా పాడైపోతాయని తీసారు, అవి కూడా పెడుతున్నాను, ఫోటో చూడండి. వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు అయితే చిన్న మాట చెప్తున్నాను. మీ దగ్గర సెకండ్ హ్యాండ్లో వెహికల్ ఉండి అమ్మలేకపోతే నా వాట్సాప్ నెంబర్ టైటిల్లో పెడతాను. మీరు వీడియో తీసి వాట్సాప్ చేశారంటే నేను అది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుద్ది. దానికి ఛార్జెస్ అయితే నేను ఒక వీడియోలో చెప్పాను అనమాట. నేను బండికి వచ్చి 2000 తీసుకుంటాను, లేదంటే మీకు తోచినంత ఇవ్వండి అనేసి చెప్పడం జరిగింది. అప్పటి నుండి మనకైతే వెహికల్స్ అయితే సేల్స్కి రాలేదు. అలాగే ఇప్పుడు కూడా తీసుకున్నాను ఏమీ అనట్లేదు, ఒకవేళ ఇస్తే తీసుకుంటాను, లేదంటే లేదు. అలాగే ఇప్పుడు ఈ రంగంలో ఎందుకున్నానంటే నేను చాలామంది నన్ను అడగడం అయితే జరుగుతుంది. ఆ విషయం గురించి నేనైతే ఈ వీడియోస్ చేస్తున్నాను, లేదంటే మనం చేసే పని లేదు, ఖాళీ లేదు కూడా ఇప్పుడు. అలాగే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019 అండి. రికార్డ్ అంతా ఫోర్స్లో ఉందని చెప్పడం అయితే జరిగింది. అలాగే దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ గారు అయితే 2,20,000 అయితే చెప్తున్నారు. ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు, మాట్లాడుకుంటే తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఈ వెహికల్ ఎక్కడ ఉందంటే కాకినాడ డిస్ట్రిక్ట్ ఏలేశ్వరం మండలం, ఏలేశ్వరంలో అయితే ఈ వెహికల్ ఉండడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ చాలామందికి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే వెహికల్ ఇది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ ఓనర్ గారి నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి త్వరగానే, ఎందుకంటే అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే రాదు కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ముందుగానే కాంటాక్ట్ చేయండి. అలాగే టైం పాస్ కాల్స్ ఎవరో చేయకండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ, బాయ్.